శిథిలాలను కూడా ఆ కంచి తీసేస్తారు. పూర్తిగా అది మళ్ళీ బోటు యార్డ్గా ల్యాండ్ స్వాధీనం చేసే పరిస్థితి కనబడుతోంది. వైసీపీ కేంద్ర కార్యాలయం దాదాపుగా 3 అంతస్తులో నిర్మించదలుచుకున్నారు. చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుంటా బహుశా వైసీపీ వాళ్ళకి, బట్ అది కూలిపోయింది. పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మించారంటూ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. అయితే వైసీపీ మాత్రం విమర్శిస్తుంది. ఇది రాజకీయ కక్ష సాధింపు, విధ్వంసకర చర్య, ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కానీ ఎక్కడా వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు అక్కడికి వచ్చి పెద్దగా దాన్ని ఎదిరించిన, దానికి అభ్యంతరం చెప్పిన దాఖలాలు కూడా లేవు. కనీసం ప్రొటెస్ట్ చేసిన సందర్భం కూడా మనకు కనబడట్లేదు. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా 5 గంటలకి చేరుకున్నారు. పూర్తిగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చూడొచ్చు ఒకసారి, ఆ చుట్టూ చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అటు పక్కనే చిన్న కొండ కనబడుతుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా ఏం లేదు. అక్కడ పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి, అదంతా కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇంకా. ఒకసారి పోలీస్ డిప్లాయ్మెంట్ చూపించే ప్రయత్నం చేయండి. పోలీసులు కూడా ఇంకా ప్రాంతానంతా మోహరించారు. అక్కడంతా కూడా ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో ఎవరు రాకుండా, ఆందోళన చేయకుండా, ప్రొటెస్ట్ చేయకుండా ఆంక్షలు విధించిన పరిస్థితి. ఇప్పుడే మీడియా ప్రతినిధులు ఉదయం నుంచి చేరుకొని దాన్ని కొంత హడావుడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కవరేజ్ చేస్తున్నారు. బోట్ యార్డ్ చేసే ప్రయత్నం, బోట్ యార్డ్ సంబంధించిన స్థలం వద్ద పూర్తిగా పోలీసులు బందోబస్తుతో కూల్చివేతలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. లైవ్ దృశ్యాలు చూస్తున్నారు మీరు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రభుత్వం అధికారులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతుంది. రైట్, తాడేపల్లి ఉండవల్లి ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయమే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను కూల్చివేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్టార్ట్ అయ్యాయి. 6 బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూల్చివేశారు. 2వ అంతస్తులో స్లాబ్ వేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 అంతస్తులను పిల్లర్లతో సహా కూల్చివేశారు. మొత్తం ఆఫీస్ను నేలమట్టం చేశారు అధికారులు. నిన్ననే హైకోర్టుకు వెళ్ళామంటుంది వైసీపీ. అయితే హడావుడిగా కూల్చేశారనే విమర్శలు వస్తున్నాయి. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ప్రభుత్వానికి ముఖ్యమా అంటూ అంబటి రాంబాబు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యవాద, విధ్వంసకారుడు అంటూ చంద్రబాబు నిర్దేశించి ఆయన ట్వీట్ చేశారు. తాడేపల్లిలో 33 ఏళ్లకు లీజ్కు 2 ఎకరాలు తీసుకున్నామని చెప్తున్నారు. ఎకరానికి 1000 రూపాయలు చొప్పున లీజ్ తీసుకున్నట్టు చెప్తున్నారు. ఒక్కసారి ఎక్స్ సీఎం వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు దిగారు. తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఓ నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోనే ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యాలను ఖండించాలంటూ కోరుతున్నానంటూ వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు హింస హింస అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా వాడుతున్నారు. మరొకసారి చదివే వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండతో పోల్చారు. దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారంటూ మరొకసారి ఇక్కడ నియంతలా పోలుస్తున్నారు చంద్రబాబుని. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారించారు చంద్రబాబు. ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు అంటూ ఆయన చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు
పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దేశమంతా ఖండించాలి చంద్రబాబు దుశ్చర్యలను అంటూ ఆయన చేయడం ఆసక్తిని రేపుతోంది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఉదయం 5 గంటలకు కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు పార్టీ అధ్యక్షుడిగా. ఆయనకంటే ముందే అంబటి రాంబాబు చంద్రబాబును విమర్శిస్తూ స్పందించారు. రైట్, ఎస్, తాడేపల్లిలో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి చాలా ఘాటైన విమర్శలు చేశారు. ఒకసారి చంద్రబాబును దమనకాండ అన్నారు, అలాగే నియంతగా పోల్చారు. ఇక హింసను ప్రేరేపిస్తున్నారు, హింసాత్మక సంఘటనలు కంటిన్యూ అవుతున్నాయి, రక్తాన్ని పారిస్తున్నారు, ఇలాంటి ఘాటైన పదాలు వాడుతూ ఆయన చంద్రబాబును ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. ఎన్ను చూపేది లేదు, అంతకన్నా తగ్గేది లేదు, తలొగ్గేది లేదు అంటున్నారు ఆయన. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా పోరాటాలు చేస్తామంటున్నారు జగన్. అండ్ దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలంటూ జగన్ కోరుతున్నారు. సో ఈ రకంగా జగన్ తన ఖండన వెలువరిచారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి @వైఎస్ జగన్. ఎస్, వైఎస్ఆర్ పార్టీ కూల్చివేతను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈ ట్వీట్ చేశారు. మొత్తం మీద చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలి, చంద్రబాబు చేస్తున్న ఈ చర్యల్ని దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలంటూ ఆయన స్టేట్మెంట్ సారాంశం. ఎస్, రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చూసాం, చంద్రబాబు దుశ్చర్యల్ని దేశమంతా ఖండించాలంటున్నారు. సో ఎస్, ఆ ట్వీట్ చూసాం. దాంతోపాటు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు. ఇంకా కంటిన్యూ అవుతుందా రామారావు? మనం చూస్తున్న లైవ్ దృశ్యాలు ఇంకా ఎట్లాంటి ప్రాసెస్ అవుతున్నారు? కూల్చివేత కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూల్చేశారో, అలాగనే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా కూల్చివేసే పనులు. ఎందుకంటే అక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి మనం అక్కడ విజువల్స్ లో చూడొచ్చు. ఆ ప్రొక్లైనర్స్ ప్రస్తుతం ఒక 2 ప్రొక్లైనర్లు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరో 3 ప్రొక్లైనర్ల ద్వారా పూర్తిగా కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయం ఆఫీసులో కూల్చివేయటంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఏదైతే ట్వీట్ చేయడం జరిగింది. అలాగనే ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేశారంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్నటువంటి చంద్రబాబు ఈ ఘటన ద్వారా 5 ఏళ్లు పాలన ఎలాగా ఉంటుందో ఒక సందేశాన్ని ఇవ్వటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అలాగనే ఈ బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం